సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే చాలా భారీ స్థాయిలో ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లించి స్టేడియంకి వార్తల్లో నిలిచారు ఆయన. అసలు ఎందుకు అంత బిల్లు చెల్లించారు, ఎందుకు అంత పెండింగ్ ఉంది, అవన్నీ ఆయన మాటలోనే విందాం. సేమ్ టైం ఏంటంటే లాస్ట్ టైము ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా చేసినందుకు మంచి ప్రైజ్ మనీ కూడా గెలుచుకున్నారు. అంత పెద్ద ప్రైజ్ మనీ ఇంతవరకు లేదు. సరే అది కూడా అడిగేద్దాం పనిలో పనిగా. నమస్తే అండి. ఏంటి అసలు 1,64,00,000 కరెంటు బిల్లు? అసలు ఏంది, ఎందుకు స్టేడియంకి అంత కరెంటు బిల్లు పెండింగ్ పెట్టారు? అసలు ముందు దీనికి సంబంధించిన పాత హిస్టరీ కూడా చెప్పాలండి. తప్పకుండా. ఇది 2015లో జరిగిన ఇష్యూ అండి. పవర్ బిల్ ఇప్పుడు సడన్ గా ఈ సంబంధించింది కానీ పెండింగ్ కానీ ఏది లేదు. ఎవ్రీ మంత్ వచ్చే పవర్ బిల్ మేము 5 to 10 lakhs వస్తుంది, పే చేస్తున్నాం. 2015లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. అక్కడ పవర్ థెఫ్ట్ కేసు ఏదో జరిగింది స్టేడియం మీద. అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళు దాన్ని ఏదో చిన్న ఇష్యూ జరిగింది. యాక్చువల్గా ఇటు డిపార్ట్మెంట్ తప్పు కానీ అక్కడ స్టేడియంలో ఉన్న వాళ్ళ తప్పు కానీ ఏం జరిగింది, ఒక మిస్కమ్యూనికేషన్లో జరిగింది. దానికి సంబంధించిన అప్పుడు ఏదో పేమెంట్ కూడా ఉంటే పేమెంట్ కూడా చేశారు. బట్ ఈ 1,64,00,000 అనేది ఒక సర్చార్జ్ కింద పెండింగ్లో ఉంది. అట్లాగే ఇట్స్ నాట్ ఏ పవర్ బిల్ పెండింగ్ ఇట్స్ సర్చార్జ్. అయితే 2015 నుంచి ఉన్న అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీస్ కానీ హెచ్సిఏకి సంబంధించిన వ్యక్తులందరూ కానీ వీటిని అన్నింటిని కూడా ఏమైనా వేవ్ ఆఫ్ చేసుకుందామేమో అని చెప్పి ప్రతిసారి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం అలా పెండింగ్ జరుగుతూనే ఉంది. మా దగ్గరకు వచ్చినప్పుడు నేను అక్టోబర్లో ఎలక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ పెట్టుకునే టైంలో ఎలక్షన్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ తర్వాత వాళ్ళ ఇష్యూస్ అని ఈ లోపలనే మాకు వరల్డ్ కప్ మ్యాచ్లు అయిపోయినాయి. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ అయింది. ఆ తర్వాత ఐపీఎల్ అనౌన్స్ అయింది. ఈ లోపల గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఆ ఎలక్షన్ బిజీగా ఉన్నారు. మేము అప్పటికే రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని అండ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. ఏమని? మా ఈ 1.64 crore ఏదైతే ఉందో దానికి మాకు కొంచెం రిలాక్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇది సర్చార్జ్, పెండింగ్ బిల్ కాదు, ఇది వేవ్ ఆఫ్ చేయండి, గవర్నమెంట్కి సంబంధించింది అని చెప్పాం. చెప్పి అది రన్ అవుతున్న లోపల ఈ లోపల నోటీస్ వచ్చినాయి. నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి నోటీస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చెప్పాం, ఇప్పుడు ఐపీఎల్ బిజీగా ఉంది, గవర్నమెంట్ వాళ్ళు కూడా అందరు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు, మాకు కొంచెం టైం ఇవ్వండి. మా ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మేము సమరస్యంగా ఇష్యూని సెటిల్ చేసుకుంటాం. ఇన్ కేస్ గవర్నమెంట్ వే ఆఫ్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మేము పే చేస్తాం, ఇన్స్టాల్మెంట్లో పే చేస్తామని చెప్పాం. ఆయన ఒకరిద్దరు ఆఫీసర్స్ ఎందుకు అత్యుత్సాహం చూపించి, అంటే వాళ్ళు దానికంటే ముందు కూడా ఎప్పటి నుంచో ఇష్యూ జరుగుతుంది. 2015 నుంచి 2015 లేనిది అక్కడ ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో వచ్చి మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో పవర్ కట్ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో, అంత సడన్గా చేయాల్సింది ఏమొచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. అంటే దీని వెనక నిజంగా కూడా కొందరు ఆఫీసర్స్ అత్యుత్సాహం కానీ ఇంకేదైనా మైండ్లో వేరే ఉద్దేశం ఉండి కానీ చేసింది అనుకున్నది తప్ప ఇమీడియట్గా పవర్ కట్ చేసి అది ఇబ్బంది పెట్టాలన్నది లేదు. యాక్చువల్గా ఈ పవర్ కట్ చేయడం వల్ల హెచ్సిఏ ప్రెసిడెంట్గా నాదో లేకపోతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక్కటే కాదు బదలామైంది. బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ఇష్యూ అంతా కూడా డ్యామేజ్ అయింది. మొత్తం ఇండియా మొత్తం పవర్, అంటే మ్యాచ్ అవుతున్న టైంలో పవర్ కట్ చేస్తామనేది ఎవరు ఒప్పుకోరు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుంది, నెక్స్ట్ మ్యాచ్ ఉంది, ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో ఉన్నారు, నెట్ ప్రాక్టీస్ అవుతుంది. మాకు బ్యాకప్ ఒక 8 hours ఉంది కాబట్టి, అంటే మా జనరేటర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బంది కాలం. పవర్ కట్ అయింది అనేది ఇష్యూ. అసలు పవర్ కట్ అవ్వడం వల్ల మ్యాచ్ కానీ మన ప్రాక్టీస్కి కానీ ఇబ్బంది ఏం జరగలేదు. బట్ దాంట్లో అది కూడా చేయకుండా వాళ్ళు అక్కడ ఉన్న ఒక ఇద్దరు ఆఫీసర్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, కట్ చేశారు. లేదా మాతో మాట్లాడాలి సంథింగ్ ఏదన్నా మీడియాకి రిలీజ్ చేసినారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు. అవసరం లేదు అవన్నీ చేసి బ్రాండ్ హైదరాబాద్ని, బ్రాండ్ తెలంగాణని డ్యామేజ్ చేసినారు. అక్కడ నాకు కోపం వచ్చింది. అక్కడ నేను నిన్న సీఎండీ గారు కలిసినప్పుడు కూడా చెప్పాను, నేను వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకు జరగాల్సింది. నిజంగా మీకు పవర్ ఇష్యూ ఉండి డబ్బులు రావాల్సింటే దానికి చాలా తరీకా ఉంది. లేదంటే మీరు ఎప్పుడైతే నోట్స్ తీసి ఇచ్చారో మార్నింగ్ కట్ చేయాల్సింది, లేదా ఇంకా మాకు టైం ఇచ్చి కట్ చేయాల్సింది. లేదంటే మేము ఇప్పుడు కట్ చేస్తున్నాం, మీరు కడతారా లేదని చెప్తే ఇమీడియట్ చెక్ ఇస్తుండేమో. నేను వచ్చి కూర్చొని, నువ్వు ఇప్పుడు నా దగ్గర కూర్చొని ఇక్కడ చాలాసార్లు కరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అల్లే వస్తారు, వచ్చి ఫస్ట్ ఫీజు తీస్తారు. అవును, ఫస్ట్ ఫీజు తీస్తారు. లేదా ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఉన్న తారీఖు ప్రకారం వచ్చి ఒకరు మా ఆఫీసర్ని పంపిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పవర్ కట్ అనుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ వితౌట్ ఎనీథింగ్ నోటీస్ ఇచ్చారు 7 days బ్యాక్. మేమేమనుకుని వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం, మేము సీఎం గారు ఫ్రీ అయిన తర్వాత లేదంటే ఐపీఎల్ మ్యాచ్ వాళ్ళు కన్సిడర్ చేశారేమో అనుకున్నాం. ఆల్ ఆఫ్ ది సడన్ పవర్ కట్ అయింది. మొత్తం మీడియాలంతా హంగామా అయింది, దేశం అంతా, ఇక్కడ కాదు. బీసీసీఐ నుంచి కాల్స్ వచ్చాయి నాకు. ఇమ్మీడియట్గా నేను నాకున్న గుడ్ ఆఫీసర్స్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ని, స్పోర్ట్స్ ఆఫీసర్స్ని, ఈవెన్ సీఎం గారు ఆఫీస్ని రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు కన్సిడర్ చేసి ఆ నైట్ పవర్ రిస్టోర్ చేశారు. చేసిన తర్వాత నేను నెక్స్ట్ డే సీఎండీ గారి అపాయింట్మెంట్ తీసుకొని సార్ని, ముషరఫ్ సార్ని నెక్స్ట్ డే మార్నింగ్ కలిసి, సార్ నేను ఇప్పుడైతే మీకు కొంచెం ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాను, గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకుంటాం, ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా వే ఆఫ్ చేస్తే వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ నేను పే చేస్తాను 4-5 ఇన్స్టాల్మెంట్లో అని చెప్పాను.
దాని ప్రకారంగానే ఐపీఎల్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ సార్ని 1-2 టైమ్స్ రిక్వెస్ట్ చేశాం మేము. వారు కూడా చాలా సామరస్యంగా చెప్పారు, జగన్ ఇది పాత బిల్డింగ్, ఇది క్లియర్ చేయడం బెటర్, ఇది దాని తర్వాత ఇంకేదైనా చూద్దాం, కానీ ఇప్పుడు దీంట్లో కట్ చేయడం కాదు. గవర్నమెంట్ ఇప్పుడు ఇట్లాంటి వేవర్స్ ఎవరికి ఇవ్వలేదు, మీకు ఇది ఇవ్వలేదు, మీరు కావాలంటే మీకు ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను 4-5 అని చెప్పారు రీసెంట్గా. మళ్ళీ నేను సెకండ్ టైం కలిసినప్పుడు అప్పుడు నేను వెళ్ళి మా అపెక్స్ టీంతో, మా టీంతో అందరితో, మా సెక్రటరీతో అండ్ మా టీంతో మాట్లాడిన తర్వాత ఎందుకు అన్నెసెసరీ హెడేక్ ఇది, ఒకేసారి క్లియర్ చేసుకుందామని నేను డెసిషన్ తీసుకొని ఫుల్ పేమెంట్ చేసేద్దామని నిన్న మార్నింగ్ సార్ దగ్గరికి వెళ్ళేసి ఫుల్ పేమెంట్ క్లియర్ చేయడం జరిగింది. అందుకే 1,64,00,000 ఒకేసారి. అసలు ఎవరికి అర్థం కాలే, ఎందుకు ఇంత స్టేడియంకి ఇంత పెండింగ్ ఎందుకు ఉంది, ఫండ్స్ ఉంటాయి కదా స్టేడియంకి, ఎందుకు పే చేయకుండా వదిలేశారని అది అర్థం కాదు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అర్థమైపోయింది. ఇంకా అది ఎట్టి పరిస్థితుల్లో పవర్ బిల్ పెండింగ్ కానే కాదు, అది ఎప్పటి నుంచో అది కోర్టులో కేసు కూడా రన్ అవుతుంది, హైకోర్టులో కేసు కూడా రన్ అవుతుంది. అయినప్పటికీ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఏ రైట్ కూడా లేదు ఆ రోజు నైట్ పవర్ కట్ చేయలేదు. ఈవెన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సార్ సింపుల్గా ఎవరైనా ఆలోచించాలి, ప్లేయర్స్ అందరు ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు ఆడుతున్నారు, పవర్ కట్ చేసి ఇబ్బంది అవుతుంది, మా కామన్ సెన్స్ అని ఉండాలి ఎవరికైనా. జరిగేటప్పుడు కదా నెట్ ప్రాక్టీస్ జరుగుతున్నారు, ప్లేయర్స్ అందరు గ్రౌండ్లో ఉన్నారు, ఇండియన్ ప్లేయర్స్ కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఒక హైదరాబాద్ ఇజ్జతే కాకుండా మొత్తం ఇండియా బ్రాండ్ అంతా కూడా పోతుంది కదా స్టేడియంలో. అంటే కామన్ సెన్స్ ఎవరున్నా అక్కడ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే అంత క్రేజీ అయిన ఐపీఎల్ మ్యాచెస్ దాని నెట్ ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు పవర్ కట్ చేయాలన్న చేయకుండా ఉండాలన్న ఇంగిత జ్ఞానం ఎవరికైనా ఉంటుంది. అది కూడా కట్ చేయొచ్చు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ కట్ చేయొచ్చు. లేదంటే నా దగ్గర వచ్చి కూర్చొని నువ్వు ఇప్పుడు ఇస్తావా నేను కట్ చేస్తాను నాకు చెప్పొచ్చు, ఇప్పుడే చెక్ రాసిస్తుండేనేమో, ఇప్పుడు ఇచ్చినట్టు అప్పుడు ఇచ్చేవాడినేమో, ఏదో చేసేవాడిని కదా. ఇది దీని వెనక ఏదో మ్యాల్ ప్రాక్టీస్ ఉందండి, ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఇబ్బంది పెట్టారు. అది దానికి నేను నిన్న సీఎండీ గారిని రిక్వెస్ట్ కూడా చేశాను, ఎవరైతే ఆఫీసర్స్ కావాలని ఇది క్రియేట్ చేశారో ఇది అన్యాయం జరిగింది. ఎందుకంటే మ్యాచ్కి ముందు అంటే టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్కి ప్రాక్టీస్ జరుగుతున్న టైంలో అది కట్ చేయడం తప్పు. దానికి ఎవరైతే బాధ్యులో దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కానీ మీరు ఇందాకటి నుంచి కూడా సర్చార్జ్ ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కాదు అంటున్నారు. సర్చార్జ్ అంటే యాక్చువల్గా లాస్ట్ టైం ఇప్పుడు 2015 ఏదో చిన్న థెఫ్ట్ కేసు ఏదో జరిగిందండి. ఆ థెఫ్ట్ కేసు జరిగిన దాని ప్రకారంగా ఏదైతే బిల్ పెండింగ్ ఉందో అది పే చేశారు. అయితే దానికోసంగా వీళ్ళు ఏదైతే అంటే ఎక్స్ట్రా పేమెంట్ ఏదో పే చేయమని అడిగినారనమాట. ఏదైతే బిల్ ఆన్ టైంలో పే చేయకుండా థెఫ్ట్ కోసం వేసిన దానికోసం ఏదైతే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వమన్నారో ఆ ఎక్స్ట్రా పేమెంటే ఈ సర్చార్జ్. ఆల్రెడీ 3 crores ఏదైతే పేమెంట్ ఉంటే పే చేసేసారు దానికి సంబంధించింది. ఇది ఎక్స్ట్రా ఛార్జ్ చేసినారు సర్చార్జ్. ఈ ఎక్స్ట్రా ఛార్జ్ వేవ్ ఆఫ్ ఏమన్నా జనరల్గా రెగ్యులర్గా పేమెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాం. ఇప్పుడు నార్మల్గా కూడా ఎవ్రీ మంత్ మీరు పవర్ బిల్ ఎప్పటి నుంచో పే చేస్తున్నాం, దానికి పవర్ బిల్లుకి దీనికి సంబంధమే లేదండి. మీడియాలో అంతా కూడా దాన్ని పవర్ బిల్ కట్టలేదు అన్నారు, అదే జరిగింది. నాకు అది కూడా డౌట్ వచ్చింది, 10 నెలల నుంచి ఇంత తక్కువ బిల్లు వస్తుందా ఒక స్టేడియంకి అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఏమో స్టేడియం వాడకపోతే తక్కువ వస్తుండొచ్చు కదా మరి అది కూడా. అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ 1,64 బ్యాలెన్స్ ఉన్నదా కాగదు కదండి, ఎప్పుడో కట్ చేస్తారు కదా. ఈవెన్ కరెంట్ బిల్ అయితే దాని మీద ఏదో పన్ను, ఇది నేను చేసింది కాదు, నాకు సంబంధమే లేదు. 2015 నుంచి వస్తున్నాడు. నేను వచ్చిన 6 months, ఈవెన్ 6 months నుంచి బిల్ పెట్టినా అంత కాదు నాది, ఎగ్జాక్ట్లీ అంత బిల్ కదా. అయినప్పటికీ కూడా నేను ఇనిషియేటివ్ తీసుకొని దీనికి ఒకసారి అది కరెక్ట్ ఏదో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలని క్లియర్ చేసాం. మీరైతే మంచి పని చేశారు. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర మ్యాచెస్ చాలా బాగా మీరు వాటిని అన్నిటిని రన్ చేయగలిగారని, చాలా మంచి స్టేడియం రెడీ చేసి, అంటే చాలా మంచి స్టేడియంస్ ఉన్నాయి కానీ బట్ బాగా రెడీ చేసి ఒక ఏమంటారు బ్రాండ్ పెరిగేలాగా, ఉప్పల స్టేడియం బ్రాండ్ పెరిగేలాగా చేశారు మీరు అని చెప్పేసి, మీకు ఒక పక్క ఇది నడుస్తుందేమో బట్ ఇంకో పక్క మాత్రం మీకు అన్ని అప్రిషియేషన్సే ఉన్నాయి. మంచి ప్రైజ్ మనీ మీకు అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం ఇంత ప్రైజ్ మనీ అనౌన్స్ చేయటం అని చెప్పేసి విన్నానండి నేను. హెచ్సిఏకి ఎప్పుడు జరగలేదు. హెచ్సిఏ కదా అసలు ఎప్పుడు ఆల్ ఇండియాలో జరిగాయా? ఆల్ ఇండియాలో ఎప్పుడు కూడా ఒకే గ్రౌండ్కి ఇంత అమౌంట్ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అంటే. ఏ రీజన్స్ తోటి మనకు అంత అమౌంట్ ని అనౌన్స్ చేశారు, ఎవరు అనౌన్స్ చేశారు అది? ఇది బీసీసీ ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బెస్ట్ పిచ్ బెస్ట్ గ్రౌండ్ ఇస్తారు. అయితే ఇండియాలో ఉన్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇండియాలో ఉన్న 4-5 గ్రౌండ్స్కి 30 lakhs, 40 lakhs, 5 lakhs, 10 lakhs డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఈసారి ఫస్ట్ టైం నాకు తెలిసి ఒకే గ్రౌండ్కి పూర్తి అమౌంట్ 50 lakhs అమౌంట్ని పిచ్ అండ్ గ్రౌండ్కి ప్రైజ్ మనీ కింద ఫస్ట్ ప్రైజ్ కింద ఇవ్వడం అనేది నిజంగా కూడా పర్సనల్గా నాది అదృష్టం అని నేను ఫీల్ అవుతాను. చాలా మంది కూడా అదే అంటారు, నేను లక్కీ ప్రెసిడెంట్ అని. నేను వచ్చిన తర్వాత రంజీలో మనం ప్లేట్లోంచి ఎలైట్కి వచ్చాం, అట్లాగే మంచి మంచి మ్యాచ్లు జరిగాయి. ఎప్పుడు లేనిది ఎస్ఆర్హెచ్ మంచి మ్యాచ్లు ఆడింది, హైయెస్ట్ స్కోర్ చేసింది అవన్నీ కూడా. అప్పుడు నేను కూడా అనిపిస్తుంది నిజంగా నేను లక్కీ ప్రెసిడెంట్ ఏమో అని. తర్వాత పాత బిల్లు క్లియర్ చేసేసి ఉన్న ఏదన్నా చిన్న ఇష్యూస్ ఉన్న క్లియర్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు పర్టికులర్ గా ఇంత పెద్ద ప్రైజ్ మనీ రావడం
అంతేకాకుండా ఇప్పుడు మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియంని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి స్టేడియం. ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏదైతే లెవెల్లో ఉంటాయి, కొత్త కెనోపీస్ ఉన్నాయి, అక్కడ కొత్త సీటింగ్ ఉంది, వాష్రూమ్స్ చాలా బాగా చేసుకున్నాం, కొత్త లైటింగ్స్ చేసుకున్నాం. నేను వచ్చిన తర్వాత వాష్రూమ్స్ అన్ని కూడా రినోవేట్ చేయించాం. అయితే ఇది నేను ఒక్కరిని చేసిన ప్రయత్నం ఏం కాదు, నాకంటే ముందున్న ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా వర్క్ చేసింది. ఎల్ నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే అడ్మినిస్ట్రేటర్ కూర్చున్నారో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కొత్త సీటింగ్ అవన్నీ కూడా చేశారు. వాళ్ళు స్టార్ట్ చేశారు. అదృష్టం నాదంటే నేనున్న టైంలో అది కంప్లీట్ అయింది. ఆ క్రెడిట్ నాకు కూడా వచ్చింది ఖచ్చితంగా. అది స్టార్ట్ అయిన తర్వాత దాన్ని రిగ్రెస్గా నేను ఫాలోఅప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ కల్లా స్టేడియం కొత్త కళ ఇవ్వాలనుకుని అప్పటి వరకు కంప్లీట్ చేసి ఇచ్చాం. అది నా అదృష్టం కింద గిఫ్ట్ కూడా కొట్టేసాం దాని పరంగా. దీంట్లో భాగంగా ఏంటంటే మెయిన్గా పిచ్కు మంచి మనకి అవార్డు వచ్చిందండి. ఇప్పుడు కాకుండా ఇంతకుముందుకు 3-4 సార్లు కూడా పిచ్కి వచ్చింది. ఇండియా మొత్తంలో ఉండే నేను లాస్ట్ టైం టెండూల్కర్ గారు కలిసినప్పుడు కూడా, ఈవెన్ గవస్కర్ గారిని కలిసినప్పుడు, ఈవెన్ రవిశాస్త్రి గారు అండ్ ధోని గారు, వీళ్ళు ఈవెన్ మన గంగూలీ గారు, వీళ్ళు ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు హైదరాబాద్ పిచ్ని కానీ హైదరాబాద్ గ్రౌండ్ కానీ. నిజంగా నాకు హ్యాపీ ఫీల్ అయింది. అరే మనం హైదరాబాద్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీల్లో చూస్తాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ దీన్ని ఎప్పుడు చూసినా నెగిటివ్ అంటాం. మంచి మంచి ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళందరూ అంత మంచి పిచ్ ఉంది అది అని అంటున్నారు. నిజంగా కూడా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియం పిచ్, అక్కడ ఉన్న క్యూరేటర్స్ కానీ అక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ కూడా నిజంగా 100 సార్లు దండం పెట్టినా తక్కువే. అంత బాగా కష్టపడి ఆ పిచ్ని అంత బాగా తయారు చేస్తున్నారు. మనం వర్షం బట్టి మ్యాచ్ ఆగిపోయినప్పుడు కూడా అనవసరంగా పిచ్చి తెలియని వాళ్ళు ట్రోల్ చేసినారు. మ్యాచ్ కవర్ కప్పలేదు సరిగా అని ఇంకొక ఇష్యూలా. యాక్చువల్గా గ్రౌండ్లో ఉన్న క్యూరేటర్ కానీ గ్రౌండ్ మ్యాన్ కానీ మాకు కానీ తెలుస్తుంది గ్రౌండ్ ఎక్కడ కవర్ చేయాలి, ఎక్కడ అవసరం లేదండి. మాకు తెలుస్తుంది. అది తెలియకుండా ఫుల్ గ్రౌండ్ కవర్ చేయలేదు, కవర్కి డబ్బులు లేవు, కవర్ చేయరు. ఇవన్నీ సింపుల్ లాజిక్ కూడా తెలియకుండా. ఇంకొకటి కూడా ఏంటంటే ది బెస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ మన ఉప్పల్ గ్రౌండ్లో ఉందండి. వర్షం పడినా 1/2 అవర్లో గ్రౌండ్ అంతా క్లియర్ అవుతుంది. ఆ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు మ్యాచ్ జరగకపోవడానికి రీజన్ ఏంటంటే కంటిన్యూగా వర్షం పడింది. వర్షం ఆగి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ జరిగేది. ఆగలేదు అసలు. 10:30 దాకా కూడా వర్షం పడుతుంది. బాగా ట్రై చేసాం. మా గ్రౌండ్ మ్యాన్స్ అయితే పూర్తి తడుచుకుంటూ గ్రౌండ్ లోనే ఉన్నారు. ఎప్పుడు వర్షం పడితే 1/2 అవర్లో గ్రౌండ్ రెడీ చేసి మినిమం ఒక 10 ఓవర్స్ అన్న మ్యాచ్ ఆడిద్దామని ప్రయత్నం చేసాం. బ్యాడ్ లక్, ఆ రోజు వర్షం ఆగలేదు. ఆ రోజు మంచి మ్యాచ్ ఉండింది. చాలా మంది విఐపీస్ కూడా ఆ రోజు వచ్చినారు. ఆల్మోస్ట్ చాలా మంది, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన ఇమీడియట్ మ్యాచ్ అది. చాలా మంది పొలిటీషియన్స్ కి వాళ్ళు రావాలనుకున్నారు. వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేసాం. అందరికి కూడా పాసెస్ కూడా పంపించాం. బట్ అన్ఫార్చునేట్ అందరినీ కూడా డిసప్పాయింట్ అవునండి. అవును, అసలు అప్పటికి ఫోర్కాస్ట్ కూడా అంత వర్షం ఉందని ఎప్పుడు లేదు. ఆల్ ఆఫ్ ది సడన్ వర్షం వచ్చింది. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అలాగే ముందుకు తీసుకెళ్ళండి. హెచ్సిఏ గౌరవాన్ని మరింత పెంచండి. మన స్టేడియం వాల్యూని కూడా ఇంకా పెంచుకుంటూ పోండి. ఇంకొకసారి లెందీగా మొత్తం డీటెయిల్డ్గా ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా అండి. నిజంగా కూడా హెచ్సిఏకి సంబంధించిన కొన్ని విషయాలు నేను ప్రేక్షకులతో పంచుకోవడానికి ఒక అవకాశం ఇస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.